తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే అతి ముఖ్యమైన హైదరాబాద్ టు విజయవాడ అంటే NH65 జాతీయ రహదారిపై ప్రస్తుతం ప్రయాణం అంటే అదొక సాహసమని చెప్పాలి. వర్షం వస్తే ఆ హైవే రూట్లో ప్రయాణించడానికే బోట్లు నడిపిన అనుభవం ఉండాలనే విమర్శలు వినిపిస్తున్నాయి. వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ రహదారి వర్షం కారణంగా చెరువును తలపిస్తుంది. ముఖ్యంగా నల్గొండ జిల్లా చిట్యాల రైల్వే బ్రిడ్జి వద్ద వాహనదారులు అనుభవిస్తున్న నరకం అంతా ఇంత కాదు. రోడ్డు భద్రతను గాలి కొదిలి టోల్ ఛార్జీలు మాత్రమే పెంచుకుంటున్న అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. నిత్యం వేలాది వాహనాలు, వందల మంది వీఐపీలు, లక్షల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే 65వ నంబరు జాతీయ రహదారి వర్షం పడితే పూర్తిగా జలమయమవుతుంది. నల్గొండ జిల్లా చిట్యాల రైల్వే బ్రిడ్జి వద్ద పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. మోకాళ్ల లోతు నీళ్లలో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ దుస్థితికి ప్రధాన కారణం వేల కోట్లు వెచ్చించిన నాసిరకం పన్నులతో తూతు మంత్రంగా రోడ్డు నిర్మాణం జరగడమే అని అంటున్నారు. దాంతో రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఏర్పడగా వాటిలో నీళ్లు నిలిచిపోతున్నాయి. ఫలితంగా ఎదురుగా ఉండే గుంతలను అంచనా వేయలేక వాహనాలు ఇరుక్కుపోతున్నాయి. కొన్ని పాత వాహనాల ఇంజన్లు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. చిట్యాలలో జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడుకున సాగుతుండడం, పనులు పూర్తి కావడానికి మరో ఏడాది 2 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. ఇక నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. వర్షపు నీటికి తోడు డ్రైనేజీ వాటర్ మొత్తం జాతీయ రహదారిపైకి చేరుతుంది. చిట్యాల నుంచి పెద్దకాపటి వద్ద దూరం కేవలం 5 కిలోమీటర్లు. ఈ 5 కిలోమీటర్లు దాటడానికి సాధారణంగా గంటన్నర సమయం పడుతుంటే వీకెండ్లో ఈ సమయం 3 గంటల పైన తీసుకుంటుంది. మరోవైపు రోడ్డు నిర్మాణ సంస్థ కొన్నేళ్లుగా వాహనదారుల నుంచి ముక్కుపిండి టోల్ ఛార్జీలు వసూలు చేస్తుంది. దోపిడీ సరిపోవడం లేదన్నట్లు ఏడాదికోసారి టోల్ ఛార్జీ పెంచుకుంటూ పోతుంది. అయితే వాహనదారులకు భద్రత కల్పించడంలో మాత్రం శ్రద్ధ చూపించడం లేదు అని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద నీటిని తొలగించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. రోడ్డు భద్రతను గాలికి వదిలేశారు. టోల్ వసూలుపై ఉన్న శ్రద్ధ భద్రతపై ఏమాత్రం లేదు. పర్యవేక్షణ చేయాల్సిన పాలకులు, అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నాణ్యతా ప్రమాణాలతో రోడ్డు నిర్మాణం చేపట్టి తమను ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించాలి అని కోరుతున్నారు. నిరంతరం రద్దీగా ఉండే జాతీయ రహదారిపైనే ఈ దుస్థితి కొనసాగుతుండడంపై ప్రభుత్వం, NHAI అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరి.